హాయ్ వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, కాంగ్రెస్ పార్టీ అద్దంకి కాన్స్టిట్యున్సీ అభ్యర్థి మనతో పాటు ఉన్నారు. ఆయన ఎవరో కాదు, అడుసుపల్లి కిషోర్ బాబు గారు. నమస్కారం సార్. హాయ్, ఎలా ఉన్నారు సార్? ఫైనా? సూపరా సార్? సో నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? ఈ 10 సంవత్సరాలు టీడీపీ, 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు వైసీపీ ఉంది. సో ఎట్లా జరిగింది, ఏం జరిగింది, జనాలకు ఏమైనా న్యాయం జరిగిందా? జనాలకి న్యాయం అంటే జనం అసలు ప్రశ్నించే హక్కు కోల్పోయారండి ఎవరు కూడా. మీకు రాజకీయ నాయకుడిని ఇంతకుముందు మా చిన్నతనంలో ఒక విలేజ్ నుంచి ఒక అభ్యర్థి దగ్గరికి వస్తే, సార్ మా ఊర్లో స్కూల్ లేదు, మీరు రేపు ఎలక్షన్లో గెలిస్తే స్కూల్ ఎట్టి పరిస్థితుల్లో మాకు తేవాలి, మాకు ప్రెస్టేజ్ అనేవాళ్ళు. లేదు రోడ్డు కావాలని అడిగేవారు. లేదు మా ఊర్లో మంచినీటి సమస్య ఉంది, 4 బోర్లు అన్నా వేయించండి, లేదా తాగునీటి చెరువుకు నీళ్ళన్నా పెట్టించండి అని అడిగేవాళ్ళు. సార్ మా ఊర్లో ఇప్పుడు 50 కేసులు మందు ఇస్తేనే, లేకపోతే అవతలవాడు వస్తున్నాడు సార్, వాడు 2000 ఇస్తున్నాడు, మనం 3000 ఇవ్వాలి. ఇది తప్పితే ఎవరన్నా ఒక సమస్య గురించి అడిగిన రాజకీయ నాయకుడిని ఒక గ్రామం నుంచి ఎవరన్నా ఒక్కరున్నారని కనుక్కోండి మీరు. మాకు మందు కావాలి, ఇన్ని ఓట్లు కొనడానికి డబ్బులు కావాలి, ఇంకా మళ్ళీ ప్రత్యేకమైన ప్యాకేజీ కావాలి, అవతలవాడు యువతలకు వస్తానంటున్నాడు, వాడు అసంతృప్తిగా ఉన్నాడు, వీడు అటు వస్తానండి. ఇది తప్పితే చర్చ ఎక్కడన్నా ఏమన్నా జరుగుతున్నా కనుక్కోండి, మీరు నిజంగా కనుక్కోండి, మీకే ఎక్కువ తెలుస్తుంది మాకంటే కూడా. నేను చెప్పింది అబద్ధమో కాదో మీకే తెలిసింది కాదు. మీరు ఇంత బాగా చెప్తున్నారు కాబట్టి జనాలకు కూడా అర్థం కావాలి. ఒక రాజకీయ నాయకుడు అంటే నామినేషన్ వేసిన నుంచి అసలు వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఒక్కసారి చెప్పగలరా మీరు? ఏముంటుందండి, ఏం జరగదు, నేను చెప్తాను. ఓకే. రాజకీయ నాయకుడు నామినేషన్ వేస్తాడు. ఓకే. ఆ ఊర్లో ఉన్న సెకండ్ క్యాడర్ నాయకులందరూ వచ్చేస్తారు. సార్ మన వర్గం ఇంత ఉంది, మన ఓటర్ లిస్టులు ఇవి, వాళ్ళ ఓటర్ లిస్టులు ఇది, వాళ్ళకి ఇన్ని ఓట్లు వస్తాయి, మనకి ఇన్ని ఓట్లు వస్తాయి, మనం ఇన్ని కొనాలి, వాళ్ళు ఇన్ని కొనాలి, టౌన్లో అయితే 5000 పెట్టాలి, రూరల్లో అయితే 3000 పెట్టాలి, 60 కోట్లు లెక్క చెప్తారు ఇద్దరికి. టౌన్లో 30,000 ఓట్లు ఉండేయండి, 30,000 ఇంటూ 5,000 15 కోట్లు, 1,50,000 ఓట్లు కొనాలి, 3,000 లెక్క వేస్తారు, 60 కోట్లు దానికి అవుతాయండి. ఇవి కాక ముందుకు ఒక 20 కోట్లు ఖర్చు అవుద్ది, 80 కోట్లు ప్లస్ 20 కోట్లు ప్యాకేజ్ అయిద్దండి. అటోళ్ళకి లీడర్స్కి ఇవ్వడానికి, ఇటోళ్ళు రీడర్స్కి ఇవ్వడానికి, మొత్తం కలిసి 100 కోట్లు అయిద్దండి. ఇక పై ఖర్చుల కింద ఒక 5-10 కోట్లు పెట్టుకోవాలండి సర్ప్లస్ స్టాండ్ బై కింద. ఇదేనండి వాళ్ళు మాట్లాడుకునేదండి. అది అంటే నేను కూడా విన్నా, నేను చూసిన. సో ఇవన్నీ మేము రికార్డ్ చేయలేము, అవన్నీ మేము టెలికాస్ట్ చేయలేము, ఎందుకంటే జనాలు నాయకులు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు మీడియా కూడా ఏం చేయలేదు, నిజం చెప్పాలి. అంతే కదా. సో ఏంటంటే ఇవన్నీ మీరు చెప్పడం జరిగింది కదా, సో ఇవన్నీ మీరు చేస్తున్నారా? నేను ఒక్కటి కూడా చేయనండి. నేను వెరీ క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నా. ఓకే. నేను ఒక్క ఓటు కొనను, ఒక్క మందు బాటిల్ కొనను. ఎలక్షన్ ఎలా చేస్తానో చెప్తున్నా. నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ప్రచారం చేస్తా. ఓకే. నాకు నేషనల్ కాంగ్రెస్ పార్టీ నన్ను అభ్యర్థిగా నన్ను నమ్మి ప్రకటించింది కాబట్టి నేను ఇక్కడ పోటీ చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉన్నా, లేదు వ్యక్తిగతంగా కిషోర్ అనే వ్యక్తి మీద భవిష్యత్తులో తను ఏదన్నా మనకి అవసరానికి నిలబడతాడని నమ్మితేనే ఓటేయండి అని అడుగుతున్నా. ఎటువంటి ప్రలోభాలకి నేను గురి చేసి ఓటు అడిగే పరిస్థితి లేదండి. అలా ఓటు అడిగే ఉద్దేశం ఉంటే మీకు ఇవన్నీ నేను చెప్పను. ఇవన్నీ చెప్పే ధైర్యం కూడా ఎవడు చెప్పడు రాజకీయ నాయకుడు. నేనేమంటానంటే భవిష్యత్తు తరాలు మనం చచ్చిపోతాం ఇంకా 10 ఏళ్ళకి. మన బిఫోర్ వాళ్ళు చాలా మంది మన కళ్ళ ముందు చచ్చిపోయారు. మనం ఎంత ఉంటామండి, ఇంకో 10 ఏళ్ళు బతికితే దేవుడు బాగా చూసినట్టు మనల్ని. తర్వాత మనం ఏమి ఇచ్చి వెళ్తున్నాం సమాజానికి? ఏమి ఇవ్వం కదా. ఇదే ఇస్తే వాళ్ళు ఎట్ట బతుకుతారు? ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ అమ్ముకొని, ఇంట్లో ఓట్లు అమ్ముకొని, పోనీ ఒక పార్టీ దగ్గర తీసుకుంటున్నారా, ఇద్దరు దగ్గర తీసుకుంటున్నారు. ఇది మరీ దుర్మార్గం కదా. నేను హార్డ్ కోర్ జగన్ అంటుంటారు, నేను హార్డ్ కోర్ చంద్రబాబు నాయుడు అంటుంటారు. ఒకరి దగ్గర తీసుకుంటే అదన్నా కొంత న్యాయం ఉందనుకోవచ్చు. ఇద్దరు దగ్గర డబ్బులు తీసుకుంటుంటారు, ఎవడికి వేస్తారో తెలియదు. ఆ డబ్బులు ఇచ్చినోడికి నిద్ర పట్టదు. ఉండోడు కానీ ఎంత ఉంటాయండి, ఎంత ఆస్తిపరుడైనా, ఎవరైనా ఎన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి పోయాలంటే అసలు సాధ్యమేనా? రవికుమార్ కావచ్చు, హనుమరెడ్డి గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు అండి. ఎక్కడ తెస్తారండి నిన్న డబ్బులు? వాళ్ళ మానసిక స్థితి కూడా ఎక్కడన్నా ఆఫ్ ది రికార్డు మీరు మాట్లాడించండి, ఏం చెప్తారు? ఈ వీడియో చూస్తే మా గురించి ఎంత ఆలోచిస్తుండే అనుకుంటారు వాళ్ళు కూడా. అంటే ఒకరి గురించి నేను ప్రత్యేకంగా ఆలోచించడం కాదండి, సిస్టమ్ మారాలని చెప్తున్నా. వాళ్ళు కూడా ఇరుక్కుపోయారు, వాళ్ళ చేతుల్లో కూడా ఏం లేదు. గేమ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు ఇది జోదం, ప్యాకాట్ నేర్చుకునేటప్పుడు ఎలా ఉంటుందో, ఏదైనా ఒక చెడు అలవాటు నేర్చుకునేటప్పుడు చాలా సంతోషంతో స్టార్ట్ అయింది, విషాదంతో ముగిసిద్దండి. ఈ విషాదం ఎప్పుడు ముగిసిద్దో తెలియదు, కానీ భరించలేని స్థితి వచ్చినప్పుడు ఆ విషాదం తప్పనిసరిగా ముగింపు పలికిద్దండి. అది నేచరే బ్యాలెన్స్ చేయాల్సిందే. వైసీపీ అభివృద్ధి పనులు చేసిందా ఏపీకి?
అభివృద్ధి అనే దానికి పారామీటర్స్ ఏం లేవండి. ఒక్కోడు చూసే దృక్పథం ఒక్కో రకంగా ఉంటుంది అభివృద్ధి గురించి వచ్చేపాటికి. ఒకటికి వాడి ఇంటికి డబ్బులు వస్తున్నాయి, సంక్షేమం, ఇబ్బంది లేకుండా గడుపుతున్నాము, ఏదోలే మన పని మనం జరుగుతుంది. కానీ విజను ఒక రకంగా గ్రౌండ్ లెవెల్లో తక్కువగా ఉన్న వాళ్ళకి ఆలోచిస్తాయి. కొంచెం చదువుకొని పై లెవెల్లో ఆలోచించే మనుషులకి ఇన్ఫ్రా మీద ఒక ఆలోచన ఉంటుంది. కంపెనీలు రావాలి, ఎంప్లాయ్మెంట్ రావాలి, ఇవన్నీ మీద ఉంటుంది. ఇక్కడ రెండు పార్టీల నాయకులది రెండు భిన్నమైన ఆలోచనలు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఆలోచిస్తూ ఉంటాడు విజనరీగా. జగన్మోహన్ రెడ్డి కాస్త చిన్న చితకా కూడా సమాజంలో ఉన్నారు కదా, వాళ్ళు అన్నం తినాలి, వాళ్ళు బతకాలనేది అతని థాట్ ప్రాసెస్. ఎవరిని ఏ విషయంలో తప్పు పట్టలేదండి, తప్పు పట్టలేం కూడా, ఎవరి ఆలోచన వాళ్ళది. దాన్ని ఎవరిని నిందిస్తాం మనం చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలనుకుంటుంది మరి? కాంగ్రెస్ పార్టీ మా వాళ్ళు కూడా మంచి మేనిఫెస్టోని ఇచ్చారు కదండి. 9 పథకాలు సూపర్గా పెట్టారు, బ్రహ్మాండంగా ఉన్నాయి. అవి ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు సెంట్రల్ అధికారంకి వస్తే ఇస్తామంటున్నారు. విడదీసింది మీరు, మళ్ళీ ప్రత్యేక హోదా ఇచ్చేది మీరే. అంతే. ఓకే, ఇప్పుడు కొట్టాము, కొట్టడంలో మీరే అపార్థంతో ఏదో కొట్టారు. అప్పుడున్న కండిషన్స్ ఏదో మాకు అంత నాలెడ్జ్ లేదు. ఆ ప్రత్యేక హోదా రాష్ట్రం ఎడగబెట్టేటప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, అప్పుడున్న నాయకత్వం, వాళ్ళ అండర్స్టాండింగ్స్ ఏవో రకరకాలు ఉంటాయి. అంత పెద్ద ఇష్యూస్ జోలికి మనం పోలేమండి, మన నాలెడ్జ్ సరిపోదు. ఏదన్నా చెప్పినా ఏదో పిచ్చాస్లు పిచ్చి మాటలాగా ఉంటాయి. ఓకే, అయితే రాజకీయాల్లోకి మీరు ఏ ఏజ్లో రావడం జరిగింది? నేను రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా అంటే నాకు ఇక్కడ మా అద్దెం కాన్స్టిట్యున్సీ వచ్చేపాటికి పార్టీల కంటే గ్రూప్ రాజకీయం ఎక్కువ ఉండేదండి. మేము మాకు బాగా చిన్నతనంలో బలరాం గారు మంచి లీడర్ ఇక్కడ, బాగా ఆయన మంచి వయసులో ఉండేవాడు. మేము ఫ్యాషన్గా ఉండేవాళ్ళది. బలరాం అంటే అట్లా ఇట్లా చెప్పుకుంటుండేవాళ్ళు. సామాజిక వర్గమేనా? సేమ్. సో మీరే ఇంతకు ముందుకు అన్నారు అంటే ఎవరి కులాల వయసు వాళ్ళు వెళ్ళిపోతారు అని, సో మీరు కూడా ఆ లెక్కలనే వచ్చారు. అంతే. ఓకే, ఆయన 70+ ఆయన ఇప్పటికీ యంగ్స్టర్ లానే ఉంటాడు మనిషి. తర్వాత ఘాటయ్య గారు, వీళ్ళిద్దరి మధ్య నడిచే ఈ కాన్స్టిట్యున్సీలో రాజకీయాలు. మేము అట్లా వాళ్ళిద్దరికి బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళం. పార్టీలు ఎటున్నా కానీ వ్యక్తిగతంగా మాకున్న సంబంధాలు ఉండేవి. ఎప్పుడు మేము ప్రత్యక్ష రాజకీయాల్లోకి పోటీ చేయాలనో ఏదో పదవి తీసుకోవాలని ఏ రోజు మేము ఆలోచన చేయలే. ఇప్పుడు సడన్గా ఎవరిదో వాళ్ళదైంది. ఆయన చీరాలు వెళ్ళిపోయాడు, ఆయన పోటీ చేయటం మానేసి వాళ్ళ అబ్బాయి కంటెస్ట్ చేస్తున్నాడు వైసీపీలో. గరటయ్య గారు మొన్నటిదాకా ఇక్కడ వాళ్ళ అబ్బాయి ఇన్ఛార్జిగా ఉన్నాడు. తను కూడా ఏదో సీటు మార్చి హనుమరెడ్డి గారికి చేసినందువల్ల తను తెలుగుదేశంలో జాయిన్ అయిపోయాడు. వాళ్ళ మదర్ పార్టీకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ క్రమంలో మాలాంటి వాళ్ళంతా అసలు మాకు దిక్కుదోసిన స్థితిలో ఉన్నాం యాక్చువల్గా. ఇప్పుడు మేము ఎక్కడికి పోవాలో అర్థం కాని స్థితి. అందుకని అసలు ఎంతకాలం ఇలా ఉంటాంలే, మనం కూడా ప్లాట్ఫామ్ ఎత్తుక్కొని మన ఐడియాలజీ ప్రకారం మనం వెళ్దాం, ఏముందిలే దీనిలో పోయేది అనే ఉద్దేశంతో దీనిలోకి రావడం జరిగింది. సో ఎన్ని కోట్ల ఆస్తి ఉంది కిషోర్ గారికి? కోట్లు ఆస్తి అంటే మీకు ఎవరన్నా వేసుకునే కోట్లు కాదు, మళ్ళీ మీకు ఎవరన్నా చెప్పుంటే ఎంత చెప్పారో నాకు తెలియదు. నాకు సరిపడా నాకు ఇబ్బంది లేనంత ఆస్తి అయితే ఉందండి. నేను నా భార్య పిల్లలు కంఫర్టబుల్గా బతకడానికి సరిపడా ఉంది. అంతమించి ఇప్పుడు ఈ జనం ఏముందండి, రకరకాలుగా అంటారు. 1 కోటి రూపాయలు అప్పు ఉందంటే వీడి పని అయిపోయింది అంటారు. అదే 4 కోట్లు డబ్బులు వస్తే అబ్బు వీడి దగ్గర ఎంతో ఉందంటారు. ఈ సమాజంలో అన్ని చోట్ల ఉండే ధోరణే. ఇప్పుడు నా ఆస్తిపాస్తులతో ఈ ప్రజలకు ఏం సంబంధం ఉంది? ఆస్తిపాస్తుల గురించి నేను ఎందుకు అడుగుతున్నా అంటే, సో ఇప్పుడు రాజకీయాలు అంటేనే డబ్బుతో కూడుకున్నది రాజకీయం. సో అట్లాంటిది డబ్బు లేని రాజకీయాల్లోకి ఎవ్వరు రారు, ఇంక్లూడింగ్ మీరు కూడా. సో మీ దగ్గర కోట్లు ఉన్నాయి కాబట్టి మీరు రావడం జరిగిందని చెప్పి చాలా మంది మాట్లాడారు. సహజంగా అనుకుంటుంటారులేండి కాస్త. అది నిజం కాదా? మన నిజం అంటే డబ్బులు ఉన్నాయా లేవు అనేది పక్కన పెట్టండి కాసేపు. అసలు మన పోకడ ఎప్పుడు అట్నే ఉంటుంది. 100 కోట్ల ఆస్తిపరుడు కూడా మన పోకడ చేయలేడు, మనతో సమానంగా ప్రవర్తించలేడు. ఇప్పుడు మానసిక స్థితి కానీ సొసైటీ వాడిని యాక్సెప్ట్ చేయదు. నా దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా అంటే మేము పెరిగిన వాతావరణం అలాంటిది. మేము తిరిగిన మనుషులు, పెరిగిన వాతావరణం, డబ్బులతో సంబంధం లేకుండా గడిపిన మనుషులు మేము. అందువల్ల సహజంగా మా పోకడ అట్ట కనిపించింది ఎవరికి కూడా. డబ్బులు ఉన్నాయి అట్టుకుంది వాళ్ళ దగ్గర ఫుల్ గానే, డబ్బులు లేవు అట్టని చెప్పి లేని పరిస్థితిలో కూడా లేము. ఏదో మా వరకు మేము కంఫర్టబుల్గానే ఉన్నాం.